మీరు సైలెంట్గా అలా ఉండిపోతారా అండి? మీకు నష్టపోయేది 21లో ఒకటి తగ్గుతుందేమో అండి, కానీ మీరు చాలా గొప్ప పని చేసిన మనుషులు అవుతారు. మీ డెసిషన్ వల్ల ఒక అమ్మాయి జీవితం నిలబడుతుంది. మీరు ప్లీజ్ అది అర్థం చేసుకొని ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మీరే ఒక ఎంక్వైరీ వేసుకొని క్రాస్ చెక్ చేసుకొని మీరు ఒక డెసిషన్ తీసుకోండి ప్లీజ్. నేను మిమ్మల్ని చాలా చాలా అర్థిస్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు. హర్షవేణి గారు, మీరు చేస్తున్న పోరాటం ఈ ఒక్క ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద, చెప్పండి. మీరు చేస్తున్న పోరాటం ఈ యొక్క ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీదో, లేకపోతే ఆయన ప్రోద్బలంతో మీ మీద దాడులు చేస్తున్న తాతంశెట్టి నాగేంద్ర మీదో, లేకపోతే ఇంకొకరి మీదో కూడా కాదు. ఎందుకంటే మీరు ప్రోగ్రామ్ చేస్తున్నారు, బయటకు వచ్చారు, ఇదివరకు మాస్తో వచ్చేవారు, ఇప్పుడు బాహాటంగా వచ్చి నేను పోరాటం చేస్తా అంటున్నారు. ఇలాంటిది చూసి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేయడానికి చాలా మీడియా సంస్థలు ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇది నేనేదో కొత్తగా చెప్పడం కాదు, అందరికీ తెలిసిన విషయమే. తిరిగి మీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచించే మీరు దీనికి సిద్ధపడ్డారా? ఎందుకంటే చిన్న విషయం కాదండి. ఎందుకంటే మీరు ఇన్ని రోజులుగా, ఇన్ని నెలలుగా ఆక్రందన వ్యక్తం చేస్తున్నా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా, ఏడుస్తున్నా, మీ కన్నీళ్ళకి సమాధానం రాలేదు. ఒక కమిటీని అయితే నియమించారు. ఆ కమిటీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగానే మీ మీద దాడులు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించారా ఇవన్నీ కూడా? ఎందుకంటే బాధ్యతగా నేను ఒక ఫ్యామిలీ మెంబర్ గానో లేకపోతే బాధ్యత గల ప్లేస్ లో ఉండి చెప్తాను అనేవి ఉంటాయండి. చెప్పండమ్మా. బురద చల్లేటప్పుడు నిజాలు అనేవి ఉంటాయి. బురద ఎలా చల్లాలి అంటే, ఈ అమ్మాయి ఇలాంటిది అని చెప్పేసి నువ్వు ప్రూఫ్తో సహా బురద చల్లాలి. లేకపోతే ఆ బురదకి వాల్యూ ఉండదు, నువ్వు చల్లే బురదకి వాల్యూ ఉండదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తే స్టేట్ ప్రజలు కానీ లేకపోతే కంట్రీ పీపుల్ కానీ, వెన్ ఇట్ ఈస్ నేషనల్ ఇష్యూ, కంట్రీ పీపుల్ కానీ చెవులో పూలు పెట్టుకొని కూర్చోలేదు బురద చల్లితే నమ్మేయడానికి. వాళ్ళకు కూడా తెలివి ఉందనేసే నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్గా మీ తప్పేం లేకపోతే జస్ట్ ప్రూవ్ ఇట్. మీ తప్పేం లేకపోతే జస్ట్ ప్రూవ్ ఇట్ అండ్ సే దట్ ఐఎమ్ బ్యాడ్, దట్ ఐఎమ్ ద రాంగ్ పర్సన్, ఐ మై సెల్ఫ్ వాంటెడ్లీ ఇన్వాల్వ్ ఇన్ ద అరవ శ్రీధర్ ఇష్యూ అని చెప్పేసి మీరు నా మీద ఒక ప్రూఫ్తో నన్ను రాంగ్ పర్సన్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అదంతా వదిలేసి బురదలు చల్లడం ఏంటండి? వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది మాట్లాడండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రూవ్ ఇట్. లేకపోతే ప్రజలు కానీ, రాజకీయ నాయకులు కానీ, జేఎస్పీ వాళ్ళు కానీ, టీడీపీ వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళు కానీ, ఎవరైనా కానివ్వండి, హూ ఎవర్ ఇట్ మే బీ, శ్రీధర్ని అడిగే ధైర్యం చేయండి. ఎందుకురా అమ్మాయిని వదిలేసావు, ఇంత చేసి ఎందుకురా అమ్మాయిని వదిలేసావు అన్న ధైర్యం ఎవరైనా చేయగలరా? ఒక అమ్మాయిని అనే ధైర్యం చేసేటప్పుడు ఒక ఎమ్మెల్యేని అడిగే ధైర్యం చేయగలరా? మిమ్మల్ని ఈరోజు ఇలా మాట్లాడించడం, మీరు ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడుతుండడం అంటే ఇది మేము ప్రశ్నిస్తున్నట్టే. అతన్నే కాదు, ఎవరినైనా సరే తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించే హక్కు, బాధ్యత మీడియా సంస్థల మీద ఉంది కాబట్టే మేము మాట్లాడుతున్నాం హర్షవేణి గారు. సో నిజంగా ఇంత జరిగిన తర్వాత అరవ శ్రీధర్ దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? న్యాయం జరగాలని అంటున్నారు కదా. సో ఖచ్చితంగా అతను క్షమాపణ చెప్పడమా, లేదంటే అతను చేసిన ప్రామిస్ను నెరవేర్చడమా, మీకు లైఫ్ ఇవ్వటమా, లేదంటే ఇంత జరిగిన తర్వాత అతన్ని మీరు చీకొడుతున్నారా? ఏంటి మీకు కావాల్సింది? మీ పోరాటానికి న్యాయం అంటే కనుక అది ఏంటి? అరవ శ్రీధర్ దగ్గర నుంచి నేనేమి కోరుకోవట్లేదండి. అతను వర్త్లెస్ క్యాండిడేట్ అని నాకు కూడా అర్థమైంది. ఎప్పుడైతే తను వదిలేసి నేను బ్రతకడం నేర్చుకున్నానో, అతను ఒక వర్త్లెస్ క్యాండిడేట్ అనేసి నాకు అర్థం అవుతుంది. అతని నుంచి నాకేం వద్దు. అతను నువ్వు మళ్ళీ నాకు కావాలి అన్నా సరే, జస్ట్ ఐ షో మై మిడిల్ ఫింగర్, ఓకే. కాకపోతే అతను నాకు చేసిన మోసానికి అతనికి శిక్ష పడాల్సిందే. దీనికోసమే నేను పోరాడుతున్నాను. ఇది ఒక లెసన్ అవ్వాలి ప్రతి ఒక్కరికి. గవర్నమెంట్లో పెద్ద లేదు, చిన్న లేదు, భేదం లేదు. ఎవ్వరు తప్పు చేసినా సరే ఒకటే శిక్ష, లా పరంగా ఒకటే శిక్ష అని చెప్పేసి అందరికీ గుణపాఠం కావాలి. అందుకే నా పోరాటం. రైట్. ఇంత పోరాటం చేస్తున్నారు మీరు, ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు, దాడులకు కూడా నిలబడుతున్నారు. ఓవైపు కమిటీలో విచారణ జరుగుతుంది, ఈ విచారణలో న్యాయం జరుగుతుంది అని మీరు అనుకుంటున్నారా? చివరిగా అసలు కమిటీ వచ్చి 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో కమిటీ వాళ్ళు చాలానే చూసుకోవచ్చు, చాలానే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీస్ చేసుకోవచ్చు. కాకపోతే అటువంటిది ఏమీ కమిటీ ఇవ్వకుండా, ఒక తుది తీర్పు లేకుండా ఉంది అంటే అక్కడే నేను గెలిచాను.
అక్కడే అరవ శ్రీధర్ తప్పు అని చెప్పేసి వాళ్ళు కామ్గా ఉన్నారు. లేదు అరవ శ్రీధర్ తప్పు కాదు అని చెప్పేసి ఉండుంటే, తప్పు లేకపోయి ఉంటే కమిటీ ఇంతవరకు వెయిట్ చేస్తుందా అండి? జనసేన పార్టీ మీద మచ్చ వస్తుంది అంటే ఇంతసేపు వెయిట్ చేస్తుందా అండి కమిటీ? హర్షవీణ అనే అమ్మాయిని జైల్లో పెట్టించేది. నేను ఏ తప్పు చేయలేదు కాబట్టే అక్కడ అరవ శ్రీధర్ని సేవ్ చేసుకోవడానికి కమిటీ వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. రైట్ హర్షవేణి గారు, మీ పోరాటంలో మీకు న్యాయం జరగాలని అయితే